హాయ్ ఫ్రెండ్స్, కారమూరి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఆరోగ్యంతో పాటు ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ఇడ్లీలను ఎలా చేయాలో చూద్దాం. ఈ క్యారెట్ ఇడ్లీ మీకు నచ్చినట్లు అయితే వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్యారెట్ ఇడ్లీ రెసిపీకి కావలసిన పదార్థాలు: ఇడ్లీ రవ్వ 1 కప్పు, మజ్జిగ లేదా పెరుగు 1 కప్పు, తురిమిన క్యారెట్ అర కప్పు, ఇంగువ చిటికెడు, జీలకర్ర అర టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, నూనె 1 టీ స్పూన్, పినే సోడా పావు టీ స్పూన్, కరివేపాకు కొన్ని, మినప్పప్పు శనగపప్పు 1 టీ స్పూన్ చొప్పున, కొత్తిమీర. క్యారెట్ ఇడ్లీ తయారీ విధానం: ఒక గిన్నెలో రవ్వ, పెరుగు, ఉప్పు వేసి కలపండి. కావలిస్తే కొంచెం నీరు పోసి దోసపిండిలా మిశ్రమం చేయండి. దీన్ని కనీసం 15 నిమిషాల పాటు నానబెట్టండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో తురిమిన క్యారెట్, జీలకర్ర, కరివేపాకు మరియు కొత్తిమీర కలపండి. ఒక చిన్న పాన్లో నూనె వేసి మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ వేసి తాలింపు చేసి పిండిలో కలపండి. చివరగా సోడా వేసి త్వరగా కలిపి ఇడ్లీ మోడ్లలో పోసి స్టీమ్ చేయండి. 10 నుంచి 15 నిమిషాలు ఉడికించి బయటకు తీసి చట్నీతో సర్వ్ చేయండి. ఇడ్లీలు మెత్తగా వచ్చేస్తాయి. క్యారెట్ ఇడ్లీ తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు: విటమిన్ ఏ అధికంగా ఉండే క్యారెట్ కనుపాపలు చర్మ ఆరోగ్యానికి మంచిది. ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. మినప్పప్పు వల్ల మంచి ప్రోటీన్ అందుతుంది, ఇది శరీర బలానికి ఉపయోగపడుతుంది. ఆవిరి వండి తయారు చేయడం వల్ల తక్కువ కొవ్వు ఉంటుంది. వెజిటేరియన్ ఫ్రెండ్లీ, ఇది చాలా ఆరోగ్యకరమైన వంటకం. పిల్లలకు ఇష్టపడే విధంగా రంగు, రుచి ఉంటాయి. విటమిన్లు ఎక్కువగా అందుతాయి. ఇది సాధారణ ఇడ్లీకి మంచి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. మీరు మరింత ఆరోగ్యకరంగా తయారు చేయాలంటే తక్కువ ఉప్పు, తక్కువ నూనె వాడండి.